హలో ఫ్రెండ్స్, ఒక చిన్న టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. జస్ట్ 2 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఒక అడవిలో ఒక చిలుక, రామచిలుక, ఒక జింక ఇద్దరు స్నేహితులు అన్నమాట. అప్పుడు ఆ అడవిలోకి ఒక వేటగాడు వల పన్నడానికి వస్తాడు. ఆ వలలో జింక చిక్కుకుంటుంది. ఇదంతా పైనుంచి తన ఫ్రెండ్ అయిన రామచిలుక చూస్తూనే ఉంటుంది. సో వేటగాడికి వలలో జింక చిక్కి ఆ జింకని ఇక భుజాన వేసుకొని వేటగాడు స్టార్ట్ అయిపోతాడు. ఇక నడుస్తూ వెళ్ళిపోతాడు. ఇదంతా పైనుంచి రామచిలుక చూస్తుంది. అయ్యో ఎలా నా ఫ్రెండ్ ని వేటగాడు తీసుకెళ్లిపోతుండు, ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వేటగాడు జింకను వెంబడేసుకుంటూ పోతాడు. చిలుక కూడా పైనుంచి ఫ్లై చేసుకుంటూ వస్తూనే ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేటగాడు ముందు రామచిలుక కింద పడిపోతుంది. కింద పడిపోయి యాక్టింగ్ చేస్తుంది. ఇక్కడ దెబ్బ తగిలినట్టు, ఎగిరలేనట్టు యాక్టింగ్ చేసుకుంటూ రామచిలుక ఉంటుంది. అప్పుడు ఆ వేటగాడు ఏం చేస్తాడు, తన భుజాన ఉన్న జింకను, వలలో చిక్కిన జింకను అక్కడ పెట్టేస్తాడు. కింద పెట్టి రామచిలుక దగ్గరికి వేటగాడు వస్తాడు. రామచిలుక దగ్గరికి వేటగాడు నడుచుకుంటూ రావడంతో వెంటనే చిటుక్కున జింక ఆ వలలో నుంచి పారిపోతుంది. రామచిలుక ఏం చేస్తుంది, వేటగాడి దగ్గరికి రాగానే ఇది కూడా త్వరలోనే ఎగిరిపోతుంది. చూడండి, అటు జింక దొరకలేదు, ఇటు రామచిలుక దొరకలేదు. అంటే ఇదంతా ప్లాన్ అన్నమాట. తన ఫ్రెండ్ ని ఎలాగైనా కాపాడాలి అని రామచిలుక అనుకుంది కాబట్టి కాపాడగలిగింది. మనసుంటే మార్గం ఉంటదనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఎలాగైనా ఆపదలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అనుకుంటే చేయగలమని ఆ చిన్న రామచిలుక నిరూపించగలిగింది. సో ఇది ఫ్రెండ్స్ చిన్న స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.